ఒక్కసారి ఏవీలో ప్లే చేయండి. అందరికి నమస్కారం, వెల్కమ్ టు అమరావతి రియాలిటీ హబ్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో మనకి కంచిచర్ల పరిటాల దగ్గర మంచి హాట్ స్పాట్ అయింది. ఎందుకు రియల్ ఎస్టేట్ లో ఇక్కడ పెట్టుబడి ఎక్కువ పెడుతున్నారో, అసలు ఈ హైవే NH65 అనేది ఏమేమి డెవలప్మెంట్స్ వస్తున్నాయి ఇక్కడ ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ కంచిచర్ల టు పరిటాల, కంచిచర్ల ఇబ్రహీంపట్నం వరకు ఇటు నుండి అంటే ఈ కంచిచర్ల దగ్గర స్టార్ట్ అయ్యి ఇబ్రహీంపట్నం వరకు మనకి 8 లైన్స్ 6 లైన్స్ హైవే ఒకటి డెవలప్ అవుతుందండి. సపరేట్ హైవేగా ఒకటి డెవలప్ అవుతుంది. అది 8 లైన్స్ కారిడార్ అంటారు. అది ఎందుకంటే వెల్ కనెక్టివిటీ ఆఫ్ అమరావతికి డెవలప్ చేస్తున్నారు. ఫస్ట్ మేజర్ డెవలప్మెంట్ అవుతుంది. సెకండ్ TOGC అంటే ట్రాన్సిట్ ఓరియంటెడ్ గ్రోత్ కారిడార్ గా ఇది డెవలప్ అవుతుంది. తోడు మేజర్ గా శాటిలైట్ టౌన్షిప్ గా డెవలప్ అవుతుంది. పరిటాల, కంచిచర్ల మెయిన్ రెసిడెన్షియల్, కమర్షియల్ అలాగే శాటిలైట్ టౌన్షిప్ గా డెవలప్ అవుతుంది. ఫోర్త్ ఇటువైపు అంతా గ్రోత్ కారిడార్ గా డెవలప్ అవుతుంది. అట్లాగే ఈ రైల్వే లైన్, ఈ రెడ్ లైన్ ఉంది కదండి, ఈ రైల్వే లైన్ అనేది మనకి కంచిచర్ల నుండి అంటే పరిటాల దగ్గర ఒక పెద్ద రైల్వే స్టేషన్, మేజర్ రైల్వే స్టేషన్ ప్లస్ లాజిస్టిక్ పార్క్ వస్తుంది. ఈ రైల్వే లైన్ డైరెక్ట్ గా మనకి అమరావతి కనెక్టివిటీ ఉంటుంది. అంటే ఇప్పుడు కంచిచర్ల మేజర్ గా ఇప్పుడు రియల్ ఎస్టేట్ హాట్స్పాట్, ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ ద్వారా వెళ్ళొచ్చు, మూలపాడు దగ్గర ఐకానిక్ నార్త్ ఎంట్రన్స్ ఆఫ్ ఐకానిక్ బ్రిడ్జ్ ద్వారా కూడా వెళ్ళొచ్చు, అట్లాగే రైల్వే ద్వారా వెళ్ళొచ్చు, అలాగే ఇన్నర్ రింగ్ రోడ్ ద్వారా వెళ్ళొచ్చు. అంటే 4 కనెక్టివిటీ రోడ్స్ డైరెక్ట్ గా మూలపాడు నుండి మన మూలపాడు ఐకానిక్ బ్రిడ్జ్ నుండి మనకి ఏదైతే క్వాంటమ్ వాల్యూ అలాగే హైకోర్టు ఏవైతే ఉన్నాయో వాటికి డైరెక్ట్ కనెక్టివిటీ రోడ్ ఉంది. N13 రోడ్డు సీడ్ యాక్సిస్ కి కలిసిద్ది. సో ఇది మంచి కనెక్టివిటీ రోడ్స్ కంచిచర్ల నుండి ఉండటం వల్ల 5th మేజర్ డెవలప్మెంట్ ఇక్కడ రియల్ ఎస్టేట్ బాగా హాట్స్పాట్ అయింది. ఇప్పుడు గ్రోత్ బాగుందండి. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళకి 3 to 4 years లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే నా నెక్స్ట్ వీడియోలో బందర్ హైవేలో ఎందుకు ఇన్వెస్ట్ చేసుకోవాలి, బందర్ హైవేలో ఇన్వెస్ట్ చేసుకోవటం వల్ల ఏం యూజెస్ ఉన్నాయో నా నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్